చేసుకుంటూ ఉండకండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. పోండి 42% తీసుకురావడానికి పోతా ఉన్నారు కదా ముఖ్యమంత్రి గారు, మీరు 42% తీసుకొస్తే పూల దండలు వేస్తాం, లేకపోతే నల్ల జెండాలు. మాకు చెప్పరు కదా, మళ్ళొచ్చి మా వంతు ప్రయత్నాలు అన్ని చేసామని చెప్పరు కదా. అందుకోసమే ఈ నాయకుల డ్రామాని పసిగడతా ఉన్నాం. ఇవాళ కె చంద్రశేఖరరావు గారిది ఆయనదో కొత్త డ్రామా. కాళేశ్వరం నివేదిక వచ్చింది, కార్ రేసింగ్ ఎంక్వైరీ జరుగుతుంది, ఔటర్ రింగ్ రోడ్ ఎంక్వైరీ జరుగుతా ఉంది, కరెంటు కమిషన్ కథ జరుగుతా ఉంది. ఈ సమయంలో బీసీల రిజర్వేషన్ అనేటువంటిది ఆ బాధ్యతను బిడ్డకప్పచెప్పి ఏం చేస్తా ఉన్నావు? జూలై 30 తారీఖు 2025 రోజు చిన్నజీఆర్ స్వామిని ప్రధానమంత్రి దగ్గరికి పంపింది హరీష్ రావు గారు. మీరు కేసీఆర్ కాదా? ఎందుకు పోయింది ఆయన? ఏ ఆఫర్ పెట్టి భారతీయ జనతా పార్టీ ముంగట? మీరు పోయి కలవలే? హరీష్ రావు గారు ఫామ్ హౌస్ లో జరుగుతున్నటువంటి చర్చకు మీడియేటర్ గా లేడా చిన్నజీఆర్ స్వామికి? ఇళ్లకు మీరు మీ సొంత రాజకీయ అవసరాలు తీర్చుకోవడానికి, మీరు కేసులలోంచి బయటపడడానికి మీ తాపత్రయం ప్రతిరోజు ఉంది తప్ప మా బీసీల గురించి ఆలోచించేటువంటి ఆలోచనే మీకు లేదు. కాబట్టి బీసీ ప్రజలారా, లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాజకీయ పార్టీలు, ఈ బీసీలను మోసం చేస్తున్న రాజకీయ పార్టీల పట్ల మనం అప్రమత్తంగా ఉండి బీసీలం స్థానిక సంస్థల ఎన్నికల్ని పూర్తి స్థాయిలో ప్రభావితం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. రాజకీయంగా ఈ పార్టీలను ఎదుర్కొంటే తప్ప మన అవసరాలు తీరవనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇక రెండో విషయం, మీరు ఢిల్లీకి పోతా అంటున్నారు కదా, 3 రోజులు ఎందుకు? పూర్తి స్థాయిలో నిరాహార దీక్ష చేయరి. ఇటు రేవంత్ రెడ్డి గారు, అటు రామచంద్రరావు గారు, ఇటు కేసీఆర్ గారు, మీ ముగ్గురు కలిసి నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయండి 42% రిజర్వేషన్ కోసం. మేము మద్దతు ఇస్తాం. మిమ్మల్ని ఎవరు లేపకుండా, మీరు నిరాహార దీక్షలోంచి మిమ్మల్ని ఎవరు లేపకుండా మేమందరం కావాలంటాం. మీరు చేయండి. మీ నిరాహార దీక్ష భంగం కాకుండా అటెంకల సుక్క నీరు కూడా ఉంచాం. బీసీలంటే ఒక రాజకీయ వస్తువుగా ఇన్ని రోజులు ఆడుకుంటొచ్చారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలమంతా ఒక్క తాటి మీదకి వచ్చినాం కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతా ఉంది. ఎప్పుడైతే బీసీలో జరిగినటువంటి అన్యాయాన్ని మేము ఇక్కడ ఒకసారి డాటా ఇక్కడదే ఒకటొకటి, ఇగో ఎందుకు బీసీల కొంపలు ఎట్లా మునిగినాయో ఇక చూడ్రి. హెచ్ఎండిఏలో ఈ అగ్రవర్ణాలు పెట్టిన కబ్జాలు 2,08,745 కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జా పెట్టిన అగ్రవర్ణాలు. ఇగో సర్వే నెంబర్లతో సహా డాటా ఇస్తాం, తీసుకోండి. హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్పొరేట్ ఆసుపత్రులు మొత్తం అగ్రవర్ణాలే ఉన్నాయి. ఇగో ఆ డాటా ఇస్తాం, తీసుకోండి. ఇక్కడదే మొత్తం విద్యా వ్యాపారాన్ని మలిచి మా బీసీల నోట్లో మట్టి కొడుతున్నటువంటి ఇగో విద్యా వ్యాపారం మొత్తం అప్పర్ క్యాస్ట్ చేతిలోనే ఉంది. ఇగో ఈ డాటా కూడా మీడియా ముందు పెడతా ఉన్నాం. అలాగే మొత్తం బీసీలను ఉద్ధరిస్తున్నా అని చెప్తున్నటువంటి వీళ్ళందరూ కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కూడా నిజంగా బీసీల కోసం పనిచేసినంటే బీసీలు బాగుపడాలి కదా. తెలంగాణ రాష్ట్రంలో 100 మంది రిచెస్ట్ పీపుల్ ఎవరున్నారా అంటే 100 మందిని టాప్ 100 తీస్తే
84వ ప్లేస్ లో ఒక బీసీ ఉన్నాడు, మిగతా వాళ్ళంతా అప్పర్ క్యాస్ట్ లైన్లా. ఇది వాళ్ళదే. జుడిషియరీలో అప్పర్ క్యాస్ట్ వీళ్ళే. సీఎంఓ దగ్గర నుంచి మొదలు పెడితే గ్రామ సర్పంచ్ దాకా అప్పర్ క్యాస్ట్ వాళ్ళ డాటా ఇది వాళ్ళదే. ఇక ఇట్లా అవన్నీ వాళ్ళకి ఇచ్చేయండి. జెడ్పీటీసీల దగ్గర నుంచి ఇది మొదలు పెడితే, అయ్యా ఎంతమంది జెడ్పీటీసీలు సార్ వీళ్ళు? 192 మంది జెడ్పీటీసీలు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. ఇందులో 70% జెడ్పీటీసీలు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు తీసుకున్నారు. ఇందులో జనరల్ కోటాలో ఆ జెడ్పీటీసీలది విత్ ఫోన్ నెంబర్ తో సహా మీ అందరికి ఇస్తా ఉన్నా. సర్పంచ్లకు సంబంధించి బీసీలకు ఏం జరిగిందో ఈ డాటా మీడియా ముంగడ పెడతా ఉన్నాం. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మాకు అంతో ఇంతో గ్రామీణ వాతావరణంలో, గ్రామీణ ప్రాంతంలో బీసీలు రాజకీయంగా జనరల్ సీట్లలో పోటీ చేసి కనీసం 50 సంపాదించుకున్నారు. ఇలా ఆల్రెడీ మాకున్నది ఇడిచిపెట్టి, మాకు వస్తున్న దాన్ని పక్కకు పెట్టి, మాకు విద్యా ఉద్యోగాల విషయంలో జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పకుండా ఆ అంశాన్ని పక్కకు బారేసి కొత్త డ్రామా తెరలేపారు. కాబట్టి బీసీ ప్రజలారా, ఈ వేదిక నుంచి బీసీ జేఏసీ ప్రకటిస్తా ఉంది, మీరు 42% రిజర్వేషన్ తీసుకొస్తే పూలదండలు, లేకపోతే నల్ల జెండాలు. విద్యా వైద్యంలో కూడా ఓన్లీ లోకల్ బాడీ కాదు, విద్యా వైద్యంలో కూడా 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే